ఆదిలాబాద్ లో పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగింపు పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడో విడత గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తం గ్రామాల్లో మైక్ల ద్వారా చేసే ప్రచారం పూర్తయిన తర్వాత ఇప్పుడు సైలెన్స్ ప్రచారం అనేది కొనసాగుతుంది. సో మూడు విడతల్లో కూడా చూడొచ్చు మనం ప్రచారం అనేది సాధారణ ఎన్నికలు ఏవైతే ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతాయో ఆ తరహాలో పెద్ద మొత్తంలో నాయకులంతా కూడా ప్రచారాన్ని నిర్వహించారు. జిల్లాకు సంబంధించిన అగ్ర నాయకులు స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నాయకులంతా కూడా వివిధ పార్టీలకు సంబంధించి అంతా కూడా హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించి తమ అభ్యర్థుల్ని గెలిపించాలని విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 4 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, 2 బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు. మొత్తం 10 నియోజకవర్గాలకు సంబంధించి 10 నియోజకవర్గాల్లో 10 మంది ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఆయా కాన్స్టిట్యున్సీల ఇన్ఛార్జీలు వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ప్రచారాలు నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రధానంగా మూడో విడతకు సంబంధించి ఈరోజుతో ప్రచారం ముగిసింది. సో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి బోతు, గుడెత్నూర్, బజారత్నూర్, నెరడుగొండ, సొనాల, తలమడుగు మండలాలకు సంబంధించి ఈ మండలాల్లో ఎన్నికలున్నాయి. 151 సర్పంచ్ స్థానాలతో పాటు 1220 వార్డు సభ్యులకు సంబంధించి ఆదిలాబాద్లో ఎన్నికలు జరగబోతున్నాయి మూడో విడత. సో కొమరంభీం జిల్లాకు సంబంధించి కాగజ్ నగర్, ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాని మండలాల్లో ఎన్నికలు ఉన్నాయి. 108 సర్పంచ్ స్థానాలతో పాటు 938 వార్డు సభ్యులకు సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక మంచిర్యాల జిల్లాకు సంబంధించి భీమారం, చెన్నూరు, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లో మొత్తంగా 102 సర్పంచ్ స్థానాలతో పాటు 868 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగబోతున్నాయి. సేమ్ నిర్మల్ జిల్లాకు సంబంధించి బాసరా, బైన్సా, కుబీర్, ముదోల్, తానూరు మండలాల్లో 133 సర్పంచ్ స్థానాలతో పాటు 1126 వార్డు సభ్యులకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. సో మూడో విడతలో కూడా కొంత హోరాహోరీగా జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ముదోల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ ఉన్నారు కాబట్టి అక్కడ కొంత బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశం మనకు చాలా వరకు కనిపిస్తుంది. సేమ్ టైం ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి అయితే పూర్తిగా కాంగ్రెస్ సంబంధించిన క్యాడర్ బలంగా ఉంది కాబట్టి అక్కడ కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి ఉంది. టోటల్గా పూర్తిగా దీనికి సంబంధించిన ఎన్నికల సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. రేపు ఆయా మండల కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో పోలింగ్ మెటీరియల్ని అందించబోతున్నారు. రేపు రాత్రి వరకు అంతా కూడా పోలింగ్ సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకుంటారు. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు మూడో విడత పోలింగ్, ఆ తర్వాత 2 గంటల నుంచి ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్, తర్వాత 6-7 గంటల వరకు మైనర్ చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించిన రిజల్ట్ వస్తుంది. మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి మాత్రం అర్ధరాత్రి వరకు రిజల్ట్ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అటు పోలీసులు కూడా కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలని ఆ ప్రాంతాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేసి భారీగా పోలీసుల్ని మోహరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా మూడో విడతకు సంబంధించి మైకులు అయితే సైలెంట్ అయ్యాయి. సో సైలెంట్ ప్రచారం మాత్రం కొనసాగుతుంది. అభ్యర్థులు తమకు ఓటు వేయాలి, గెలిపించాలి అన్నది ఓటర్లని ప్రసన్నం చేసుకునే దిశగా అంతా కూడా సైలెన్స్ ప్రచారం అనేది ఈరోజు రేపు కొనసాగబోతోంది. కెమెరా పర్సన్ చంద్రతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.